సమీపిస్తున్న కొద్దీ అంకెల గారడి మొదలైంది. పలు సంస్థలు ప్రచురిస్తున్న ఒపీనియన్ పోల్స్ సర్వేలను చూస్తే ఒక్కసారి వాతావరణం వేడెక్కుతోంది. ప్రజల ఆలోచనలను విపరీతంగా ప్రచారం చేస్తున్న ఈ సర్వే ఫలితాల్ని చూసి సాధారణ ఓటర్లు వాస్తవాలని మర్చిపోతున్నారు. తప్పక గెలుస్తామని హంగామా చేసేవారికే ఓటర్లు ఓటు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఓటర్లంతా ఈ పెయిడ్ సర్వేల ఒపీనియన్ పోల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఎందుకంటే అధిక శాతం సర్వేలన్నీ అధికార పార్టీలు డబ్బులిచ్చి చేయిస్తున్నవని గమనించాలి. అంబానీల టీవీ అయిన CNN 18 దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసింది. బీజేపీ బలం తెలిసిన రాష్ట్రాలలోనేమో 1/2 తప్ప అన్ని స్థానాలు ఆ పార్టీ ఖాతాలోనే వేస్తున్నారు. ఇండియా కూటమి బలం ఉన్న రాష్ట్రాల్లోనేమో ఎన్డీఏకు ఎక్కువ సీట్లు ఇచ్చేస్తున్నారు. అటు ఇటు చేసి మోదీ ఖాతాలో 370 మరో 30 కలిపి 400 దగ్గర లెక్క తేలుస్తారు. ఈ ఛానలే ఇట్లా ఉంటే ఇక రిపబ్లిక్ ఎట్లా ఉంటుందో ఊహించండి. టైమ్స్ నౌ కూడా 2 తక్కువ 400 దాకా లెక్క లాగించింది. బీజేపీకి ఈ 400 పిచ్చి ఎందుకో ఆ పార్టీ ఎంపీ మాజీ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మొన్న చెప్పేశారు. రాజ్యాంగాన్ని మారుస్తారట. పీఠికలోంచి సోషలిజాన్ని లౌకికవాదాన్ని తీసేస్తారట. దేశంలో నుంచి తీసేయగలరు, కానీ ఆ పుస్తకంలోంచి తీసేయడానికి మాత్రం కావలసిన బలం లేదని బీజేపీ పెద్దలకు బెంగగా ఉంది. లోక్సభలో భారీ బలం సంపాదించుకున్న బీజేపీ పెద్దలకు రాజ్యసభ ఒకటి తలనొప్పిగా ఉంది. కొన్ని రాష్ట్రాలు ఇంకా ప్రతిపక్ష రాష్ట్రాల చేతిలో ఉండడం వల్లనే రాజ్యసభ చేతికి రావట్లేదు. ఇప్పుడు 400 తెచ్చుకొని రాజ్యసభలో బలము తెచ్చుకొని రాష్ట్రాల్లో ఏదో రకంగా బలగం పెంచుకొని దేశాన్ని ఇక దున్నేద్దామన్న ఆలోచన బీజేపీ శ్రేణులకు ఉండొచ్చు. అయితే రానున్న రోజులు ఎంత భయంకరంగా జటిలంగా ఉండబోతున్నాయో అన్న భయం కూడా సామాన్య ప్రజలకు కలుగుతుంది.